శ్రీ గురుభ్యో నమ. రేపు అక్షయ తృతీయ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు అనగా 30/4/2025 ఈ అక్షయ తృతీయ వస్తుంది. ఈ పండుగ వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకుంటాం. అయితే ఈ వైశాఖ శుద్ధ తదియ కృతయుగానికి ప్రారంభమని మనకు విష్ణు పురాణం ద్వారా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ అక్షయ తదియ అంటే అక్షయ తృతీయ రోహిణి నక్షత్రంతో కూడి ఉన్నదైతే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతామని మనకి చక్కగా చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు. ఈరోజు మనం చేసేటువంటి హోమం కానీ, సువర్ణదానం కానీ, ఇతర దానాలు అంటే చందనం కానీ, సుగంధ ద్రవ్యాలు, ఫలరసాలు కానీ, అదేవిధంగా పండ్లైన విషణకర్ర, పెరుగు, మజ్జిగ, అదేవిధంగా విశేషంగా చేసేటువంటి పితృదేవతలకు చేసే పూజ అంతా కూడా అక్షయం అవుతుంది అని చెప్పబడుతుంది. అంటే మనం చేసే పని ఏదైనా 10 రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. కనుకనే దీన్ని అక్షయ తృతీయ అని మనం చెప్తూ ఉన్నాం. అలానే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినటువంటి విషయం మనం పురాణాల ద్వారా చూస్తే, ఈరోజు ఎంతో పవిత్రమైనది, ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడతామో అది అక్షయంగా ఉంటుంది, అంటే వృద్ధి చెందుతుంది అని సాక్షాత్తు ఆ పరమాత్ముడే చెప్పి ఉన్నాడట. అదేవిధంగా ఈ అక్షయ తృతీయ అనేది బుధవారం లేదా సోమవారం నాడు వస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అని చెప్పబడుతుంది. కాబట్టి రేపు వచ్చేటువంటి బుధవారము రోహిణి నక్షత్రంతో కూడి ఉన్నది కాబట్టి చాలా విశేషంగా మనం ఫలితాన్ని పొందవచ్చు అని తెలుస్తుంది. అలానే ఈ అక్షయ తృతీయ రోజు కొన్ని ప్రాంతాల్లో దుర్గాదేవిని పూజిస్తారు, డోలోత్సవం లాగా చేస్తారు. అదేవిధంగా కృష్ణ పరమాత్మకు కూడా ఈ డోలోత్సవం అనేటువంటి పూజ చేస్తాం. ముత్తైదవులకు, కన్యల్ని కూడా ఈ పూజలో పాల్గొనే విధంగా చూస్తారు. పూజ అయ్యాక వాళ్ళందరికీ చక్కగా తీపి పదార్థాలు కానీ, నానబెట్టినటువంటి శనగలను కానీ వాయనమిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ అక్షయ తదియ అనేటువంటి వ్రతాన్ని కూడా చాలామంది చేస్తూ ఉంటారట. అయితే ఈరోజు ఈ వ్రతం చేసిన వారు ఉప్పును మానేసి చక్కెర కలిపినటువంటి పేలపిండిని ఎక్కువగా పూజిస్తారు. దాంతోపాటు ఈరోజు ఇంకో విశేషం ఏమిటంటే, బదరీనారాయణుడి యొక్క మందిర ద్వారము ఈరోజే తెరుస్తారట. అంటే ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే ఇక దేవాలయాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా అంటే అంతకుముందు దీన్ని పూర్తిగా మూసివేస్తారు. మూసివేసిన తర్వాత ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే ఆ దేవాలయం ప్రారంభమవుతుందని మనకు చక్కగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు విశేషాలు తెలుసుకుంటే కనుక, మనం పరశురాముని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటామని పురాణాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం ఈరోజే లభించిందని, అదేవిధంగా శివుడు అన్నపూర్ణాదేవి దగ్గర గుప్త రూపంలో భిక్షను స్వీకరించిన రోజు అనేటువంటి విషయం కూడా మనకి పురాణాల ద్వారా చెప్పబడుతూ ఉంది. ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితాన్ని ఉంటుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈరోజే వ్రాయటం మొదలుపెట్టాడట. కాబట్టే ఆ మహానుభావుడు ఆ రోజు రాయటం వల్లనే ఈరోజు అక్షయమైనటువంటి పురాణ జ్ఞానాన్ని, అంటే అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనందరం కూడా పొందుతున్నాము. అదేవిధంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజని మనకి చక్కగా పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చూస్తే కనుక కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను కూడా ఇదే రోజు పొందాడట. అట్లానే మనకి అక్షయ తృతీయ అనగానే మనందరం ఒకటే అనుకుంటాం, ఏమిటంటే బంగారం వెండి కొనాలి అని. కాకపోతే శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు బంగారము వెండి కొనాలని, శాస్త్రవచనం కూడా కాదు. అయితే ఈరోజు చేయవలసినటువంటి మంచి పనులు, దానాలు గురించి మనం శాస్త్రంలో ఏ రకంగా చెప్పబడింది అనేది చూస్తే గనక, కృతయుగము అదే రోజు ప్రారంభమైంది కాబట్టి ఆ రోజే ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలని, సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది అని, ఆ తర్వాత ఉదక ఘటము అంటే మంచినీటి కుండని కానీ దానం చేయవచ్చు. వేసవిలో పండేటువంటి పంటలు ఎక్కువగా ఎవలు, గోధుమలు, శనగలు అంటే ఏదైనా ధాన్యాలు కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ దానం చేయాలి.
ఈ రకంగా చేయటం వల్ల శివ సాయుధ్యం పొందుతుందని సాక్షాత్తు భవిష్య పురాణము దేవి పురాణంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి ఈ రోజున చందనలేపనం చేయటం నారాయణ యొక్క అనుగ్రహం పొందడానికి చక్కని అవకాశం కలుగుతుందని, అందుకు ఉదాహరణగా చందనం పూసి చక్కగా అలంకారం చేస్తారు. అదేవిధంగా ఈరోజు పితృదేవతలకు చక్కగా వారి పేరు మీదుగా పితృకార్యాలు కూడా చేయాలనేది మనకి చక్కగా వేదం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈరోజు మనం ఇచ్చేటువంటి దానాల్లో కనుక చూస్తే ఈ వైశాఖ శుద్ధ తది రోజు నాడు పాదరక్షలు కానీ, గోవును కానీ, భూమి, గృహము, బంగారము, వస్త్రములు, నీటితో నిండినటువంటి కుండ ఇవన్నీ దానం ఇవ్వటం వల్ల అనేకమైనటువంటి పుణ్యాన్ని పొందుతామని భవిష్య పురాణం ద్వారా చెప్పబడుతుంది. ఆ తర్వాత ఈరోజు సూర్యచంద్రుడిద్దరూ కూడా తేజోవంతంగా ఉంటారు కాబట్టి దానాలకు చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ప్రతి గడియ కూడా ఎంతో విశేషమైనది అని చెప్పబడుతుంది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయటం వల్ల అనంతమైనటువంటి ఫలదాన్ని పొందుతామని చెప్పబడుతుంది. తులసి ఆకులతో విష్ణు సహస్రనామార్చన చేయటం చాలా విశేషమని, గోధుమలు దానం చేస్తే ఇంద్రుడి యొక్క అనుకూలతతో వర్షాలు చక్కగా కురుస్తాయని, అదేవిధంగా పానకం, వడపప్పు, మామిడి పళ్ళు శ్రీ మహావిష్ణువుకు నివేదించడం కూడా చాలా విశేషం. తర్వాత మామిడి పళ్ళు, విసనకర్రలు బ్రాహ్మణులకు దక్షిణతో సహా దానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ రోజున శంకర జయంతి మొదలు చేయటం కూడా చాలా విశేషం. అంటే పంచమ రోజు శంకర జయంతి సందర్భంగా ఆ అక్షయ తృతీయ రోజు కూడా ఆ ముందు 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారట. చాలా శుభప్రదం అలా చేయటం కూడా. గోధుమలు, నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లయితే అనేక రకమైనటువంటి ఫలితాన్ని పొందుతామని, కంచుగిన్నెలో నీటిని, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, వక్క, దక్షిణతో సహా దానమిస్తే గయ్యలో శ్రాద్ధం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాము అనేటువంటి చక్కని విషయాన్ని కూడా మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వారు పితృశాపాలు ఉన్నవారు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఇందాక మనం చెప్పినటువంటిది. ముఖ్యంగా ఈరోజు మామిడి, వెలగ, తులసి, మారేడు, జమ్మి, నారింజ, ఉసిరి, నిమ్మ ఈ రకమైనటువంటి చెట్లను నాటడం వల్ల అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఉపయోగపడేవి కాబట్టి ఇవన్నీ కూడా నాటడం వల్ల ఎప్పటికీ తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది. తద్వారా మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చుట. ప్రకృతిని పూజించి ఔషధ మొక్కలను ఈ రోజు నాటినట్లయితే అవి ఎప్పటికీ తరిగిపోకుండా ఈ యొక్క అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనందరికీ చక్కని ఫలితాన్ని పొందుతామనేటువంటిది ప్రతిదీ. అదేవిధంగా ఈ అక్షయ తృతీయ దాని ప్రాముఖ్యత చూసుకుంటే ఈరోజు పరశురాముని జన్మదినం, పవిత్ర గంగా నది భూమికి చేరినటువంటి పర్వదినం. అదేవిధంగా త్రేతాయుగం మొదలైంది కూడా ఈరోజే అని చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడిని కూడా ఈరోజే కలుసుకున్నాడని, అదేవిధంగా ఈ అక్షయ తృతీయ ఏదైతే ఉందో ఈరోజు మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరము కూడా మనకున్నంతలో దాన ధర్మాదులు చేసి దేవాలయాన్ని దర్శించి వారి యొక్క ఆశీర్వచనాలు పొంది మనందరము కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ మనందరికీ శుభం కలగాలని కోరుకుందాం.